నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి వ్యవహార తీరుపైన కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నేతలు తిరుగుబాటు జెండా ఎగరవేయడం జరుగుతుంది. అందులో భాగంగానే వారం రోజుల క్రితం తలకొండపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది పాత కాంగ్రెస్ నేతలతో పాటు మరికొంతమంది నేతలు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని కసిరెడ్డి వ్యవహార తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నాయకులు సైతం, యువజన సంఘ నాయకులు కావచ్చు, అనేక సామాజిక కార్యక్రమాలు చేసినటువంటి నాయకులు కావచ్చు, లేదంటే ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి అనేక మంది నేతలు కూడా ప్రత్యేకంగా ఈ నెల 7వ తారీఖున సమావేశం కావడం జరిగింది. ఈ సదరు నేత కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నేత వ్యవహార తీరు వల్ల ఎమ్మెల్యేకు చెడు పేరు తీసుకురావడంతో పాటు ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఎవరు కూడా తలదూర్చకుండా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోని అటు పాత కాంగ్రెస్ కానీ ఇటు కొత్త కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ వీరందరినీ ఎవరిని కూడా ఎమ్మెల్యే దరిదాపుల్లోకి వెళ్లకుండా అన్ని తానే పరిరక్షిస్తున్న నేపథ్యంలో ఇటు ఒకవైపు పరోక్షంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి వద్దకు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ప్రజలు కానీ వెళ్లే పరిస్థితి లేకుండా పోతుంది. కల్వకుర్తి మున్సిపాలిటీలో ఏం జరగాలన్నా ఆ నాయకుడి పేరు చెప్తేనే ఎమ్మెల్యే కూడా తమ వద్దకు రానిచ్చేటువంటి ఒక పరిస్థితి. ఎలాంటి కార్యక్రమం ఉన్నా, అభివృద్ధి కార్యక్రమం ఉన్నా ఆ నేత వద్దకు వెళ్తేనే నెక్స్ట్ అపాయింట్మెంట్ ఎమ్మెల్యే దగ్గర వచ్చే పరిస్థితి దాపురుస్తుంది. ఇవన్నీ పరిణామాల నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో ఉండి దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న నేతలు కావచ్చు, లేదంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నాయకులు అనేక మంది ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలుపులో తమ వంతు పాత్ర పోషించినటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించిన సదరు నేత వ్యవహార తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఆ నేత చెప్తేనే ఎమ్మెల్యే వినడం జరుగుతుంది, ఆ నేత చెప్తేనే ఎమ్మెల్యే పనులు చేయడం జరుగుతుంది, ఆ నేత చెప్తేనే ఎమ్మెల్యే ఏదైనా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎమ్మెల్యేతో పని కంటే ఆ నేతను ప్రసన్నం చేసుకునేందుకే ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులు కావచ్చు, మున్సిపాలిటీకి సంబంధించిన ప్రధానంగా నాయకులందరూ కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా పాత కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్నప్పటికీ 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి వచ్చినప్పటికీ తమకు కనీస గౌరవం కానీ విలువలు కానీ లేకుండా పోవడం జరుగుతుందనే కోణంలో ఒక అశ్రద్ధతో, నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వ వ్యవహార తీరు కావచ్చు, లేదంటే ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, సదరు నేత వ్యవహార తీరు పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా, లేదంటే ప్రత్యేకంగా ఇతర పార్టీలో చేరాలా, లేదంటే ఇదే పార్టీలో కొనసాగుతూ సదరు నేత అదేవిధంగా ఎమ్మెల్యే వ్యవహార తీరుకు సంబంధించి అన్ని విషయాలు క్రోడీకరించి ఒకవైపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు వెళ్లి గాంధీ భవన్ కి ఇక్కడ జరుగుతున్న విషయాలు చేరవేయాలా, లేదంటే ఎంపీ మల్లుగారి దృష్టికి తీసుకువెళ్లాలా, నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈ ప్రాంతానికి సంబంధించిన యువకులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులుగా పరిచయాల నేపథ్యంలో నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దగ్గరికి వెళ్లి ఇక్కడ కల్వకుర్తి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి వ్యవహార తీరు కావచ్చు, కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అసమ్మతి సెగలు తదితర అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రితో ఈ విషయం చేరవేయాలనే కోణంలో ఈ నెల నిర్వహించినటువంటి 7వ తారీఖు సమావేశంలో కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 22 వార్డులకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ప్రత్యేకంగా చర్చించుకోవడం జరిగింది. ప్రతి వార్డుకు సంబంధించిన ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. అయితే ఇది పూర్తిగా రహస్యంగా ఉంచడం జరిగింది. ప్రధాన కారణం ఏంటంటే ఇంకా 2 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది. ఈ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యే కొనసాగడం జరుగుతుంది. ఈ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎన్ని రోజుల పాటు ఎమ్మెల్యేగా ఉంటే కల్వకుర్తికి సంబంధించినటువంటి సదరు నేత చెప్పినట్లే వింటాడు. కాబట్టి మాకు ఈ ఎమ్మెల్యేతో కానీ సదరు నేతతో అవసరం లేకున్నా తమ పని తాము చేసుకుని బతికే సామర్థ్యాలు తమకు ఉన్నప్పటికీ తమ వార్డుల్లోని ప్రజలు ఎవరైతే ఉన్నారో, పేదలు ఎవరైతే ఉన్నారో, తమను నమ్ముకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కొద్దిలో కొంతైనా మేలు చేయాలన్న ఒక ఏకైక లక్ష్యంతో దీంట్లో సామరస్యంగా కొనసాగాల, లేదంటే తెగదింపులు చేసుకోవాలి ఈ కాంగ్రెస్ పార్టీతో ఈ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణతో కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించిన సదరు నేతతో అనే కోణంలో తీవ్ర చర్చ కొనసాగడం జరిగింది. ఈ మొదటి చర్చనే కాకుండా భవిష్యత్తులో 10 రోజులకు ఒకసారి లేదంటే 15 రోజులకు ఒకసారి కల్వకుర్తి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఈ అక్రమాలు కావచ్చు, తప్పిదాలు కావచ్చు, ఎమ్మెల్యే వ్యవహార తీరు కావచ్చు, కల్వకుర్తికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రధాన అనుచరుని వ్యవహార తీరుపైన నిరంతరం చర్చలు కొనసాగించి
భవిష్యత్తులో నిర్ణయం తీసుకునేందుకు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే తలకొండపల్లి మండలానికి సంబంధించిన కాంగ్రెస్ ముఖ్య నేతలను కూడా చర్చించుకోవడం జరిగింది. ఈ చర్చలో భాగంగానే కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని మాడులు కావచ్చు, తలకొండపల్లి, ఆమన్గల్, కర్తాల్, తలకొండపల్లి, కల్వకుర్తి, వెల్దండ మండలాలకు సంబంధించినటువంటి అదేవిధంగా ఆమన్గల్, కల్వకుర్తి మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి వ్యవహార తీరుపైన ముఖ్యమంత్రికి లేదంటే ఎంపీ మల్లురావి గారికి ఈ విషయాలన్నీ కూడా కల్వకుర్తి మున్సిపాలిటీ జరుగుతున్న తతంగాలన్నీ కూడా చెప్పేందుకు వీళ్ళందరూ కూడా వ్యూహాత్మకంగా ముందుకు కదలడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ నెల చివరన లేదంటే వచ్చే నెలలో ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసుకుని కల్వకుర్తి నియోజకవర్గంలోని కార్యకర్తలు ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని భవిష్యత్ కార్యాచరణ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించి ఎవరైతే ఈ నెల 7వ తారీఖున సమావేశం కావడం జరిగిందో వారంతా కూడా భవిష్యత్తులో కల్వకుర్తి మున్సిపాలిటీ రాజకీయాలతో పాటు కల్వకుర్తి నియోజకవర్గంలో భవిష్యత్తు రాజకీయ నేతలను దశను దిశను మార్చే విధంగా భవిష్యత్తు రాజకీయాల్లో స్వచ్ఛమైన రాజకీయాలు ఉండేందుకు అలాంటి వ్యక్తులకు మాత్రమే మద్దతు ఇవ్వాలి. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రధానంగా కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎవరైతే పేదలు, బడుగులు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సమాజంలో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సేవ చేసే వ్యక్తులకి లేదంటే సేవ చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్లే వ్యక్తులకు మాత్రమే రాజకీయంగా సపోర్ట్ చేయడం జరుగుతుందని కోణంలో వాళ్ళందరూ కూడా చర్చించుకోవడం జరుగుతుంది. ఈ చర్చల నేపథ్యంలో భవిష్యత్తులో ఈ చర్చ అదేవిధంగా ఈ చర్చల్లో పాల్గొన్న నేతలతో పాటు భవిష్యత్తులో మరింత మంది అధిక మందిని ఈ చర్చల్లో అంటే ఒక్క మీటింగ్ తర్వాత మరో మీటింగ్ నిర్వహించే క్రమంలో ప్రతి మీటింగ్ కి సంబంధించి చర్చలో పాల్గొనేందుకు ఈ సంఖ్య అంటే చర్చలో పాల్గొనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తమ ఆలోచనలకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంఖ్య పెంచుతూ ఈ కాంగ్రెస్ పార్టీ పైన ఎమ్మెల్యే పైన అదేవిధంగా కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించిన సదరు ఎమ్మెల్యే ప్రధాన అంశాల పైన వస్తున్నటువంటి వివాదాలు కావచ్చు లేదంటే అసంతృప్తి కావచ్చు వీటన్నిటిని కూడా క్రోడీకరించి ఖచ్చితంగా ఈ గాంధీ భవన్ కు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంపీ మల్లురావికి చేరవేసి భవిష్యత్ నిర్ణయం తీసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదే విధానాన్ని కనుక ఎమ్మెల్యే కొనసాగిస్తే తెగదెంపులు తొందరలో చేసుకునేందుకు అవకాశం ఉంది. లేదంటే ఎమ్మెల్యే తన విధానాన్ని మార్చుకొని కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వ్యక్తి చేతుల్లోనే అన్ని కొనసాగేలా కాకుండా కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసినటువంటి నాయకులకు కూడా కొద్దిలో కొంచెమైనా గౌరవం ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆలోచించేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే ఈ అసంతృప్తులు మరింత పెరిగి కల్వకుర్తి నియోజకవర్గం అంటే చినికి చినికి గాలివానగా మారిన చందంగా కల్వకుర్తి కాంగ్రెస్ లో ఈ తంతు అనేది ఈ విస్ఫోటనం అనేది చిన్న నిప్పురవ్వతో ప్రారంభమైన ఈ వ్యవహారం విస్ఫోటనంగా మారి కల్వకుర్తి కాంగ్రెస్ యొక్క భవిష్యత్తును దిశను మార్చి కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ పైన తీవ్ర ప్రభావం చూపేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రారంభంలోనే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి విస్ఫోటనానికి సంబంధించినటువంటి ఈ అంశానికి సంబంధించినటువంటి అంశాలపైన అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గానీ లేదంటే ఎంపీ మల్లురావి గానీ లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఈ అంశం పైన చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్ గా చర్చించి ఈ అసంతృప్తుల సంఖ్య పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల పైన అదేవిధంగా ఇన్ఛార్జీల పైన ఉందనేది సుస్పష్టం మిత్రులారా. ఇదే అంశానికి సంబంధించి మన స్ఫూర్తి న్యూస్ తో మన వ్యూవర్స్ అందరూ కూడా అభిప్రాయాలు పంచుకోవాలని కోరుతున్న మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.